సాయి కిషోర్ సార్ అదిరిపోయి ఎట్లా ఒకటి వచ్చిందిరా చెప్పండి సార్ ఎలా ఉంది అరే నేను ఒక ట్యూన్ పంపించాను దాన్ని ఏమన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఇంటర్నెట్ ఉందన్నారు సార్ వాళ్ళకి టేస్ట్ లేదు అసలు అవును సార్ వాళ్ళకి నిజంగా టేస్ట్ లేదు లేకపోతే మిమ్మల్ని తీసుకుంటారు స్టూడియో పైకి వెళ్ళి కిందకు వస్తావు కొంచెం పిచ్చి పిచ్చి వేసా పళ్ళు రాలిపోతాయి తిని చేస్తున్నావుగా బానే బిర్యానీలు చపాతీలు పులావులు అరుస్తావేరా మీద మీద పడి ఎవరో ఒక ప్రొడ్యూసర్ వస్తాడుగా వచ్చినప్పుడు చూద్దాం 6 నెలల నుంచి ఇలాగే కొట్టుకుంటూ కూర్చున్నాం ఇలా కొట్టమనలేదు కానీ నార్మల్ గానే కొట్టమన్నాను నిన్ను ఎవరు వస్తున్నారు సార్ ఎవరు వస్తున్నారు ఎన్ని రోజులు అయితే సార్ ఎవరిది చీకి పాడేసిన మామిడి టెంకలాగా ఉంది ఎవరు మీరు నేను నిర్మాతనయ్యా తెలుగు సినిమాకు పెట్టిన వాతలాగున్నావు నువ్వు నిర్మాత ఏంటే బాగా వాడదామా ఓకే చెప్పండి మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను నేను ఒక సినిమా తీస్తున్నాను సినిమా పేరేంటి సినిమా పేరు వచ్చి అసలు ఆడుతుందా ఏంటి అసలు ఆడుతుందా అబ్బా ఏం టైటిల్ అండి ఆ సినిమా కోసం ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఎదుగుతున్నాను నీకు తెలిస్తే చెప్తావా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి అసిస్టెంట్ పట్టుకొని తెలిస్తే చెప్తావంటే వాడు ఎవరి పేరు చెప్తాడు నా పేరు చెప్తాడు సిగ్గులేదు దాకా కూర్చో మీరు ఒక మంచి టూన్స్ కొట్టాలి కొట్టేస్తాడు 2-3 కొట్టేసిండు ఆల్రెడీ ఏంటి అంటే టూన్స్ నా దగ్గర అదిరిపోయే ట్యూన్స్ ఉన్నాయండి కానీ ఎవరికి ఎవరు తీసుకోవాలి అదొకటి ఆడకు ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను చెప్పండి హీరోయిన్ లేకుండా బ్రతకలేడు హీరోయిన్ మాట్లాడదు అలాంటప్పుడు తనకి నిద్ర పట్టదు తినలేడు తను పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు ఆ సిచ్యువేషన్ లో తను హీరోయిన్ తలుచుకుంటూ ఒక పాట పాడాలి ఒక హీరోయిన్ లేకుండా బతకలేడు చచ్చిపోతాడు అవును పాటలు పాడినాక జనాలు కూడా చచ్చిపోతారు మీకే అదిరిపోయే ట్యూన్ ఒకటి ఇస్తానండి మామూలుగా ఉండదు చూడండి నువ్వు లేకపోతే నేను పస్తు నువ్వు లేకపోతే నేను శిస్తు ముడి పడిపోతే శ్రీరస్తు మస్తు तू चीज बड़ी है मस्त मस्त चीज बड़ी है कस्तु कस्तु ఏంటండి అది హిందీలో కూడా రాశారా అదే అండి కొట్టేశారా అరే ఎవరైనా చాక్లెట్ కొట్టేస్తాడు బిస్కెట్ కొట్టేస్తాడు కూల్ డ్రింక్ కొట్టే టార్చర్లు కొట్టేస్తారా అమ్మో గ్యాంబ్లింగ్ లోకం అయిపోయిందండి నిజంగా అండి నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వాయించారండి నిజంగా మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇప్పుడు రెండో సిచ్యువేషన్ చెప్తానండి చెప్పండి అమ్మ ప్రేమ గురించి హీరో వచ్చి అమ్మని తలుచుకుంటూ ఆ బాధతో ఆ సెంటిమెంట్ కావాలి చూసే వాళ్ళు ఆ సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్ళు జర జర రాలిపోవాలి అదిరిపోయే చూపిస్తాను మన గురించి చెప్పినా ఎవడనేటోళ్ళు లేడు అమ్మ గురించి అంతే నాకు జన్మే ఇచ్చావే నాకు పానే పట్టావే నాకు నూనె రాసి పౌడర్ పూసి స్కూల్కే పంపావే అమ్మ 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 ఏ అమ్మ ఏమో ఏమో ఇది కూడా కొట్టేశారా హౌస్ క్యాంబల్ పీపుల్ అంతేనండి ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడు ఏమో బయటకు వస్తే దొబ్బేద్దామని చూస్తుంటారండి మీ గురించి ఒక మదర్ గురించి ఇంత మంచి సిచ్యువేషన్ లో పాడారంటే నిజంగా మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు లైఫ్ అంతా తిరిగినా కూడా దొరకడు మీరేనా ప్రొడ్యూసర్ నేనేనండి అదే మీరు హీరోయిన్ లాగా ఉన్నారు ఇప్పుడు మూడో సిచ్యువేషన్ అండి ఇది మాత్రం
మీరు ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతారు అనుకోండి. బా ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నాను నేను. ఇప్పుడు హీరో తమ్ముడు చచ్చిపోతాడు. అయ్యో అప్పుడు ఆ హీరో నాకు దేవుడే లేడు, ఆ దేవుడే ఉంటే నా తమ్ముడు తీసుకువెళ్తాడా అని ఆవేదనతోటి అతను పాడతాడు. ఆ లైన్ నాకు ఇచ్చారు అనుకోండి, థియేటర్ లో జనాలందరూ అలా అలా స్టాండ్ అయిపోవాల్సిందే. ఈ సిచ్యువేషన్ కి నేను ఫ్రీగా కొడుతున్నాను రెమ్యునరేషన్. అయ్యో తట్టి ఉండరా, నేను తట్టి నువ్వు ఉండరా ఒక నిమిషం. ఎండాకాలం కాబట్టి బొక్కలు పట్టి అండర్వేర్ వేసుకుంటున్నాను. వచ్చేది చలికాలం, స్నానాకాలం. అర్థం చేసుకోండి సార్. ఏముంటుందయ్యా డబ్బులు తీసుకోండి సార్. నేను ఫ్రీగా మ్యూజిక్ వాయించుకో. నేను ఎవరికి ఫ్రీగా వాయించను. ఓకే, చచ్చిపోయిన తమ్ముడు లేచి రావాలి, దేవుడు దిగి రావాలి. అగరబత్తీలే వెలిగించి పెట్టాను, తైలంతో నూనె తల దగ్గర పెట్టాను, పాడే చుట్టారా నలుగురిని పట్టాను, దారి పొడుగు తపాలనే చల్లాను. తమ్ముడు లేదురా దేవుడు. అగరబత్తీలు వెలిగించా. ఇప్పుడు దాకా హిందీ పాటలైతే నాకు తెలీదు. ఆఖరాకి చిరంజీవి గారి పాట కూడా తెలియనంత ఎర్రి పప్పలా కనబడుతున్నా నీ కంటికి. ఇది చిరంజీవి గారి పాట. ఏ సినిమాలో? అమ్మడు అమ్మని అమ్మ